ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంది. అయితే గత ఎన్నికల్లో చాలా మంది నేతలు పోటీ చేయాలని భావించినా కొందరికి అవకాశం దక్కలేదు. అలాంటి వారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర స్థానాల అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఇప్పటికే ఏఐసీసీ సేకరిస్తోంది. సుమారు 15 మంది కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అసెంబ్లీ టికెట్ను త్యాగం చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారా, లేక పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా అనేది త్వరలో తేలనుంది. ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవగా ఇప్పుడు ఆ రెండింటికి ఆశావహులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కూడా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ 2 అభ్యర్థులను నిలబెడుతుందా, లేక ఒక్కరిని పోటీలో ఉంచుతుందా అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తోంది. తమకు ఒక ఎమ్మెల్సీ పదవి వస్తుందని బీఆర్ఎస్ కూడా ధీమాగా ఉంది. అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెలవడం కష్టమే. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా గడితే 2 ఎమ్మెల్సీలను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసిందే. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ రానుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ దావోస్కు వెళ్లనున్నారు. ఆలోపే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి మిగతా బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్గా మారనుంది. అసెంబ్లీ టికెట్ పంపిణీ నేపథ్యంలో చాలా మంది వివిధ సమీకరణాల దృష్ట్యా టికెట్లు త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళంతా పదవుల కోసం చూస్తున్నారు. కొంతమంది సీనియర్లు టికెట్లు తీసుకున్నప్పటికీ ఓటమి చెందారు. వీళ్ళు పదవులు ఆశిస్తున్నారు. ఈ 2 కేటగిరీలను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే తమకు ఎమ్మెల్సీ వస్తుందని కొందరు నేతలు తమ అనుచరులకు ముందుగానే చెబుతున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవుల కోసం అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి, సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్, అలాగే తీన్మర్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రముఖ కళాకారుడు అందేశ్రీ, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, పొదెం వీరయ్య, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, సంపత్ కుమార్, అంజన్ కుమార్ గౌడ్ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.